ఆ, మ్, ఆ, మహేష్ గారు, ఇప్పుడు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని ఇప్పటికిప్పుడు మీరు చేపట్టడానికి, మీ పార్టీ చేపట్టడానికి కారణం ఏంటి? అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికోసం మీరు ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారనుకోవచ్చా? ఎస్ సార్, ఏదైతే మా నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పూర్తయిన ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏదైతే ఆ రోజు 2024 సంవత్సరంలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అంటూ చెప్పి అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వం ఎవరైనా కానీ, కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ హామీలను నెరవేర్చకపోగా ఈ రోజు ఏదైతే తల్లికి వందనం కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, లేదా దీప పథకం కింద కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి పథకంలోనూ లోటుపాట్లు, కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చింది లేదు. ఈ పెన్షన్ విధానం ఎప్పటి నుంచో ఉండేదే, కొంచెం పెంచిస్తున్నారు తప్ప ఏం కొత్తగా ఒక్క పెన్షన్ కూడా రాష్ట్రంలో ఇంతవరకు రిలీజ్ చేసింది లేదు. ఇవన్నీ తీసుకుంటే కూడా లోకల్ బాడీ ఎలక్షన్ లో పెద్ద మాకేమి కష్టం ఏమి ఉండదు సార్. మేము లోకల్ బాడీని దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏం లేదు. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, యాజ్ ఇట్ ఈజ్ ఏవి ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జరుగుతా ఉందో దాన్ని ఈ రోజు మా నాయకుడు ప్రజల గొంతుగా మీడియాకు వివరించడం జరిగింది సమావేశం సందర్భంగా. అంతేగాని ఈ రోజు మాకు మళ్ళీ కొత్తగా ఏం ఈ రోజు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు సార్. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అనుకుంటున్నారు వెన్నుపోటుకు 2 ఏళ్ళు, దానికి ఈ రోజు మహానాడు బదులు ఒక దగానాడు అని పేరు పెట్టుకుంటే బాగుండేది కదా అని ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు. అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాలనుకుంటే ఇది శాంతియుతంగానే ఉంటాయని మనం అనుకోవచ్చా? సార్, మేము ఖచ్చితంగా శాంతియుతంగానే చేస్తాం. మా నిరసన కార్యక్రమాన్ని ఏదైనా కూడా ఖచ్చితంగా శాంతియుతంగానే చేస్తాం. దానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ పరంగా మాకు ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు నిరసన చేపట్టే హక్కు ఉంది కాబట్టి మాకు నిరసనగా చేపిస్తే చేస్తాం సార్. ఎక్కడా కానీ మేము ఆ వేరే వేరే దాళ్ళకి తావివ్వడానికి లేదు. నిరసన మొత్తం శాంతియుతంగానే జరపాలి. మా నాయకుడు మాకు సందేశం ఇచ్చింది అదే, కాబట్టి అదే దారిలో వెళ్తాం సార్. బిందు గారు, ఇప్పుడు ఎన్నికల టైంలో మీరు సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇచ్చారు.